హాయ్ అండి, ఎలాగున్నారు? నేను సునీతని. ఈరోజు నేను మరమరాలతో అచ్చులు చేస్తున్నాను. మరమరాలు తీసుకున్నాను, చిన్న కప్పుడు పంచదార తీసుకున్నాను, నువ్వులు తీసుకున్నాను అదే కప్పుతో, అలాంటి సేమ్ కప్పుతో బెల్లం తీసుకున్నాను, కిస్మిస్ తీసుకున్నాను తగినన్ని. నేను స్టవ్ వెలిగించి ఇలాగా కళాయి పెట్టాను. నువ్వులు తీసుకున్న నువ్వులు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఇంటికాడ ఉంటారు కదా, స్కూళ్ళు సెలవుల టైంలో ఇలా చేసి పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగా వేగనిచ్చుకోవాలి. కలరు గోల్డెన్ కలర్ వచ్చే చూడండి. అయిపోయిన తర్వాత నేను ప్లేట్ తీసుకుని గ్లాస్ తీసుకున్నాను. మరమరాలు కొలుతున్నానండి. ఒక గ్లాస్ వేసాను, 2 గ్లాసులు వేసుకుని సైడ్కి ఇవి తీసుకుని లైట్గా మన చేతితో రఫ్ చేసుకోవాలి. అంటే కొంచెం పడుము అవుతుంది కదా, అచ్చులు కదా, బాగుంటుంది. ఈలోగా నువ్వులు చల్లారుతున్నాయి. నేను మిక్సీ జార్ తీసుకున్నాను చిన్నది, అందులో వేపించిన నువ్వులు వేసాను. చూడండి, ఇలా మెత్తగా పొడుము చేసుకోవాలి. ఇలాగ మెత్తగా మిక్సీ ఆడేసాను చూడండి, ఇలాగ మెత్తగా అవ్వాలి. అంటే మెత్తగా కాదు, మీడియం. లైట్గా వాటర్ వేసుకుని గిన్నె పెట్టి స్టవ్ వెలిగించాను. తొక్కు వేసుకోవాలి, ఎక్కువ కాదు. నేను బెల్లం తీసుకున్నాను కదా, అది సెదగొట్టాను. వేసుకుని లైట్గా పంచదార తీసుకున్నాను, అవి కూడా వేసాను. తగినంత, అంటే మనకి ఎక్కువ స్వీట్ ఎక్కువ ఎవరు తినరో, కాకపోతే ఇది సరిపోతుంది అనిపించుకొని అంత వేసుకోవచ్చు. మనకు పాకం రావాలంటే కొంచెం బెల్లం పంచదార ఉండాలి. అందుకనే చిన్న కప్పుడు పంచదార, ఒక బెల్లం అచ్చు తీసుకున్నాను. అది 1/4 కేజీ ఉంటుంది, 1/4 కేజీ అలా ఉంటుంది. చూడండి, ఒక వేరే ప్లేట్ తీసుకుని ఆయిల్ తీసుకుని ఇలాగా ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలాగా పాకం మరుగుతుంది. ఇక్కడ బెల్లం మీ ఇష్టం అండి, ఎక్కువ స్వీట్ కావాలంటే పెంచుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ పెంచుకోవచ్చు. స్వీటు తెలిసిపోతుంది మనకి. చూడండి, మరుగుతుంది. మనకి లైట్ తీగ పాకం రావాలి, అంటే మనకి లైట్గా పాకం, తీగ పాకం కింద రావాలి. ఇంకా బెల్లం కరగలేదు. కొంచెం లైట్గా వచ్చింది. చూడండి, పాకం వచ్చింది కదా, వేసాను. ఇది నువ్వుల పొడి వేసాను. వేసి ఇలా తిప్పిన తర్వాత వెంటనే మరమరాలు కూడా వేసుకోవాలి. ఎక్కువ టైం మరమరాలు ఉడకనివ్వకూడదండి మన పాకంలోను.
ఎందుకంటే గట్టిగా మెత్తగా అయిపోతాయి బాగాను. పాకంతో పాటు ప్లేట్లో వేసేసుకోవాలి. వేసిన పాకం పైన ఇలాగ ఎండి ద్రాక్ష వేసుకోవాలి. సారీ, కిస్మిస్ వేసుకోవాలి. చూడండి, పాకం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను నేను. బిగిసిపోయింది, చేతికి అంటుకోవటం లేదు. కొంచెం లైట్గా గోరు వెచ్చగా లైట్గా వేడిగా ఉందనిపించుకొని ఇలాగా మనం కట్ చేసేసుకోవాలి. మనకి ఏ షేపులు కావాలంటే ఆ షేపుల కింద కట్ చేసుకోవచ్చు. చిన్నవి కావాలా పెద్దవి కావాలన్నది. మనం లైట్గా వేడిగా ఉందనిపించుకొని అప్పుడు ఇలా చేసుకోవాలి. మళ్ళీ బాగా చల్లారిపోతే బిగిసిపోతుంది, మనం కట్ చేసుకోవటం కుదరదు. ఇలాగా దేనికదే కట్ చేసేసుకోవాలి మనకి. తర్వాత మనం తీసినప్పుడు ఆల్రెడీ విరిగిపోతాయి. మనం ఎలాగ కట్ చేసి ఇలా పెట్టేసుకుంటే ముందుగానే చల్లారక ముందే మనం ఇలా చేసుకుని ఒక పక్కన పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత మనకి చక్కగా దేనికి దానికే సెపరేట్గా వచ్చేస్తుంది. నేను చల్లారిపోయిన తర్వాత చూడండి నేను చూపిస్తున్నాను. దేనికి ఏ అచ్చు కావచ్చు వచ్చేసి చూడండి. ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. నేను అన్నీ ప్లేట్ పెట్టేసి చూడండి ఇలా ప్లేట్లో పెట్టేసుకుని చక్కగా ఇలాగ పెడితే డెకరేషన్గా చక్కగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. జీడిపప్పు ఇలా పైన పెట్టి నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సూపర్గా ఉన్నాయి.